రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు చూసి రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని రోజులుగా మనం చూస్తూ విద్యార్థులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్య పాలైన పరిస్థితి కనపడుతున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ సిపి నాయకులు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ విజిట్ చేసే సందర్భంగా వెలుగులో చూసిన వాస్తవాలను వివరించడానికి ప్రస్తుతం మంత్రి ఇంటికి చేరుకున్నారు. మన చూస్తున్నాం చాలా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇక్కడ చేరుకొని మంత్రికి తమ ఓటు నిలిపించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపుగా మేము ఆకలి మంటతో రోడ్డున పడ్డాము, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఒకవైపు తాజాగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్పై కోత విధించడం, అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి వేల సంఖ్యలో సంక్షేమ హాస్టళ్లు ప్రస్తుత రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్నాయి. కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు. హైదరాబాద్ నగర శివారులోని హాస్టల్లో నెల రోజులకు ఒక రోజు మంచినీరు సరఫరా చేస్తున్న వాస్తవాలను కూడా ఈ నాయకులు వెళ్లి నేరుగా పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని సంబంధిత మంత్రి పితాని సత్యనారాయణ వివరించడానికి నాయకులు ఇక్కడ చేరుకున్నారు. అయితే ప్రస్తుతం మంత్రి అందుబాటులో లేకపోవడంతో ప్రస్తుతం నాయకులు మొత్తం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం పూర్తిగా ఈ రంగాన్ని విస్మరించింది. పేద విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించి కేవలం సంక్షేమం ఏదైతే సంక్షేమ ప్రభుత్వంగా 2009 వరకు సంక్షేమ ప్రభుత్వం ఉండదు, ఇప్పుడు మాత్రం లేదది. పేద విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాట మాట్లాడని చెప్పేసి ఇక్కడ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతాప్, మీరు చెప్పండి, అంటే మీరు ఇప్పటికే కొన్ని హాస్టల్స్ ని విజిట్ చేసి వచ్చారు. ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఎందుకు వ్యవహరిస్తుంది? ఈరోజు ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో రాష్ట్ర జనాభాలో 72.5% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన పిల్లలు హాస్టళ్లలో ఉండి చదువుకుంటా ఉన్నారో వాళ్ళ బతుకులు దుర్భరంగా ఉన్నాయి, చాలా దారుణంగా ఉన్నాయి. పందులతోటి కంటే అధ్వానంగా ఈ సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చే 17 రూపాయల మెచ్చార్జీ ఏమూలకు సరిపోదలేదు. ఆ పస్తులు పడుకుంటా ఉన్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ రోజు చాలా మంది పిల్లలు వీళ్ళు ఇచ్చే మెచ్చార్జీ సరిపోక, వసతులు సరిగా లేకపోవడం వల్ల వీళ్ళు ఇచ్చే సబ్బులు సరిపోకపోవడం వల్ల కూలి పని కూడా పోతున్న విషయం మేము సర్వేలో మొన్న రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్ తిరిగితే మా దృష్టికి వచ్చింది. పిల్లలు చెప్తా ఉన్నారు ఈ రోజు దారుణంగా ఈ దుర్బల జీవితాన్ని గడుపుతా ఉన్నారు. అదేవిధంగా నల్గొండలో ఒక ఎస్టీ బాలికల హాస్టల్కి వెళ్తే 150 మంది ఆడపిల్లలుంటే కేవలం 2 లెట్రిన్లు మాత్రం ఉన్నాయంటే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తా ఉంది. ఈ వర్గాలకు సంబంధించిన పిల్లల పట్ల వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు స్పందించాలి, వెంటనే మెచ్చార్జీలు పెంచాలి. అదేవిధంగా ఏవైతే హాస్టల్స్ లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు గ్యాస్ ఇచ్చేదాన్ని ఏదైతే సంక్షేమ హాస్టల్ ఇస్తా ఉన్నారో సబ్సిడీ ఇవ్వకుండా ఎత్తేయడం వల్ల ఈ భారం కూడా అదనంగా పిల్లల మీద 300 కోట్ల రూపాయలు పడతా ఉందంటే ఈ ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తా ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ మొత్తము ప్రభుత్వం భరించాలని వైఎస్ఆర్ యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరినీ కూడగట్టుకుని ఈ సర్కార్ని గద్దెదించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థుల సంక్షేమం కొరకు ఈ రోజు పార్టీ నేతలు ఉద్యమించారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఆందోళన ఉధృతం చేస్తామని నేతలు అంటున్నారు. నరసింహరావు మొత్తం మీద సంక్షేమ హాస్టల్స్ లో సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నడుం బిగించింది.